గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఐఎమ్ శర్మ ఫ్రమ్ బెస్ట్ లక్ ట్రేడ్. బెస్ట్ లక్ ట్రేడ్ వారితో అనుసంధానమై మీ యొక్క ట్రేడ్స్ని చేయాలి అనుకున్నట్లయితే మీ యొక్క ఆర్థిక నిపుణుల సలహా మేరకు, వాళ్ళ సూచనల మేరకు బెస్ట్ లక్ ట్రేడ్తో అనుసంధానమై మీరు యొక్క ట్రేడ్స్ని చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎస్, ట్రేడ్ వివరాల్లోకి వెళ్ళిపోతే ఎథీరియం, ఇది ఈజ్ ఎ క్రిప్టో కరెన్సీ. ద ప్లాట్ఫామ్ ఈజ్ ఎక్స్ఎన్ఎస్. సో దీనిలో కనుక మీరు లాట్ సైజ్, ఇది మినిమం లాట్ సైజు 10 ఉంటుంది. 10.00 10.00కి వీళ్ళు తీసుకునేటువంటి మార్జిన్ వచ్చేసి జస్ట్ ఓన్లీ $40. $40లో వీళ్ళు తీసుకుంటారు మార్జిన్. అట్ ద సేమ్ టైం ప్రాఫిట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. సో వన్స్ అగైన్ ఐఎమ్ టెల్లింగ్ యూ, బెస్ట్ లక్ ట్రేడ్ అన్ని ఒక పారామీటర్స్, లెవెల్స్, క్యాండిల్ స్ట్రక్చరు, మొమెంటము, సైకాలజీ, న్యూస్, ఎవ్రీథింగ్ అన్నీ రంగరించి బ్యూటిఫుల్ లెవెల్ని ప్రెడిక్ట్ చేసి ఉంచింది. అది మీకు తెలియపరుస్తున్నాను. నేను వారితో జర్నీ చేస్తున్నాను కాబట్టి ఆ ట్రేడ్ని ఎలా చేస్తాను అనేటువంటిది మీకు విశ్లేషిస్తున్నాను. మీరు కూడా ఇందులో దీంతో పాటు జర్నీ చేసి లాభాలు పొందాలి అంటే మీ యొక్క ఆర్థిక నిపుణుల సలహాలు, సూచనలు పాటించి వారిని సంప్రదించి వారి యొక్క అనుమతితో మీరు చేయవలసి ఉంటుంది కనుక గమనించగలరు. సో నౌ ఎథీరియం ఈజ్ నౌ ట్రేడింగ్ ఎట్ 1570, 1580. 1580లో నడుస్తుంది. దీన్ని 1570 1 minute, దీన్ని నేను ఎక్కడ ప్లాన్ చేస్తున్నాను అంటే 1576లో బై చేయడానికి ఆల్రెడీ ప్లాన్ చేసుకొని ఉంచుకున్నాను. అండ్ దెన్ ఇది కనుక మరింత మళ్ళీసారి కనుక కిందకి దిగినట్లయితే మరొక లెవెల్ 1593లో మరొకసారి ఇంకొక లాట్ను కూడా అరేంజ్ చేసుకున్నాను. ఎందుకంటే ఫండ్ ఉంది కాబట్టి. ఫండ్ లేని వాళ్ళు ఈ లెవెల్ కనుక కట్ అయితే 1490 కట్ అయితే కనుక ఎగ్జిట్ అయిపోవాలి. 1576లో కొనుక్కున్న వాళ్ళు 1492లో ఎగ్జిట్ అయిపోవాలి. ఎస్. సో ఎందుకంటే వాళ్ళకి అది స్టాప్ లాస్ అవుతుంది. ఫండ్ ఉన్న వాళ్ళకి మరొక లాట్ యాడ్ చేసుకోవడానికి అవకాశం దొరుకుతుంది. సో 1493లో కొనుక్కున్న వాళ్ళకి దీనికి ఇది కూడా ఇంకా దిగితే ఎక్కడ బయటకు వచ్చేయాలి అనేటువంటిది ఒక డౌట్ ఉంటుంది. సో 1430లో మీరు బయటకు వచ్చేసేయచ్చు. సారీ, 1400 అరౌండ్ 1410 కట్ అయిపోతే మీరు బయటకు వచ్చేయాలి. సో ఇక్కడ మీకు వచ్చేటువంటి ప్రాఫిట్ ఎంత, టార్గెట్ ఎంత? టార్గెట్ వచ్చేసి మీకు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. దిస్ ఈజ్ ద టార్గెట్. 1570 ఈజ్ ద టార్గెట్. 1576లో 77లో కొనుక్కున్న వాళ్ళకి వచ్చేటువంటి టార్గెట్ వచ్చేసి మీకు ఎంత ఉంటుంది? ప్రాఫిట్ అరౌండ్ $900 ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ $40. సపోజ్ దిగిపోయింది. ఆ దిగిపోయినప్పుడు ఉండేటువంటి బఫర్ ఫండ్ మీ దగ్గర ఉన్నట్లయితే మైనస్ని కవర్ చేసుకుంటూ ఆ మైనస్ ఫండ్ కూడా ఇందులో యాడ్ అవుతుంది కాబట్టి క్యాపిటల్ ఉండాలి. సో మరొకసారి 1493లో మీరు యాడ్ చేసుకున్నట్లయితే 1493 to 1750 టార్గెట్ కాబట్టి అంతవరకు వెయిట్ చేయకపోయినా మనము ఫస్ట్ లాట్ని ఎక్కడ ఎగ్జిట్ అవుతున్నాము? 1670. సేమ్ ఇది కూడా 1670లో ఎగ్జిట్ అయిపోతాము. సో ఆల్మోస్ట్ 15 + 900 అంటే ఆల్మోస్ట్ $2500 వీఆర్ గోయింగ్ టు గెయిన్ ఇన్ దిస్ ట్రేడ్ విత్ ఏ స్టాప్ లాస్ ఆఫ్ జస్ట్ 1410. సో ఫ్రెండ్స్, ఇలా 2 లాట్స్ని కనుక మీరు ఫండ్ నుండి అవైలబుల్ చేసుకోగలిగితే ఎక్సలెంట్ ప్రాఫిట్ని మీరు అందిపుచ్చుకుంటారు. బెస్ట్ లక్ ట్రేడ్ వారు ట్రేడ్ ప్లాన్ చేసింది అంటే మీకు అన్నీ తెలుసు, ఆల్రెడీ ప్రూవెన్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఎక్సలెంట్గా ట్రేడ్స్ వర్కౌట్ అవుతాయి. బేస్డ్ ఆన్ దట్ ఐఎమ్ ప్రొసీడింగ్ ఇన్ దిస్ ట్రేడ్. ఇఫ్ యూ వాంట్ టు ప్రొసీడ్ విత్ బెస్ట్ లక్ ట్రేడ్, ప్లీజ్ కన్సల్ట్ యువర్ ఫైనాన్షియల్ అడ్వైజర్స్. బేస్డ్ ఆన్ దేర్ ఒపీనియన్ ఓన్లీ యూ కెన్ జర్నీ అండ్ ట్రావెల్ విత్ బెస్ట్ లక్ ట్రేడ్. మీరు ఇలాంటి ట్రేడ్స్ మరిన్ని బెస్ట్ లక్ ట్రేడ్ నుంచి పొందాలి అంటే మీరు చేయవలసిందల్లా ఒకటే, మీ యొక్క ఫ్రెండ్ సర్కిల్లోను, ఫ్యామిలీస్లోను బెస్ట్ లక్ ట్రేడ్ ఛానల్ లింక్ని మరియు వీడియోస్ని షేర్ చేసి సబ్స్క్రైబర్స్ని పెంచే మార్గంలో మరింత మంది సబ్స్క్రైబర్స్ని మీరు కనుక పెంచుతూ ఉన్నట్లయితే మరిన్ని వీడియోస్ ఇంట్రెస్టింగ్గా
పెట్టడానికి బెస్ట్ లక్ ట్రేడ్ వారికి ఇంట్రెస్ట్ ఉంటుంది. కాబట్టి మీరు గమనించి దయచేసి బెస్ట్ లక్ ట్రేడ్ వారికి సహకరించి మరింత మంది సబ్స్క్రైబర్స్ని పెంచే విధంగా మీరు సహాయ సహకారాలు అందించాలని మరోసారి కోరుకుంటూ మీ శర్మ ఫ్రమ్ బెస్ట్ లక్ ట్రేడ్. బాయ్.